నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. ముంతగుమ్మి వాగుపై కొత్త బ్రిడ్జ్ నిర్మాణం వెంటనే పూర్తి చేయాలి. ముంతగుమ్మి వాగుపై తాత్కాలిక వంతెన నిర్మించి రాకపోకలు పునరుద్ధరించాలి. అల్లూరు జిల్లా ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం పంచాయతీ సర్పంచ్ కొర్రా త్రినాథ్ డిమాండ్. ముంతగుమ్మి వాగుపై రాకపోకలకు తాత్కాలికంగా బ్రిడ్జిని నిర్మిస్తాం. పంచాయతీరాజ్ ఏఈ మురళీకృష్ణ. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలంలో గల లక్ష్మీపురం పంచాయతీ ఇటీవల భారీ వర్షాలకు ముంతగుమ్మి గడ్డపై ఉన్న పాత వంతెన వరద ఉధృతికి కొట్టుకుపోవడంతో మంగళవారం సర్పంచ్ కొర్రా త్రినాథ్ ఏఈ మురళీకృష్ణతో కలిసి వర్షం కారణంగా కొట్టుకుపోయిన పాత బ్రిడ్జిని సందర్శించారు. ఈ సందర్భంగా లక్ష్మీపురం సర్పంచ్ కొర్రా త్రినాథ్ మాట్లాడుతూ గత 5 రోజుల నుండి భారీ వర్షాల కారణంగా నీటి ఉధృతి పెరిగి పాత బ్రిడ్జ్ కొట్టుకుపోయిందని, దీంతో లక్ష్మీపురం బుంగపొట్టు పంచాయతీకి చెందిన 30 గ్రామాల ప్రజలు రాకపోకలు స్తంభించిపోయింది. అత్యవసర పరిస్థితిలో నిత్యవసర సరుకుల రాకపోకలు లేక ఇబ్బందులు పడుతున్నారని, పాత బ్రిడ్జిని తాత్కాలికంగా రాకపోకలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరగా స్పందించిన ఏఈ పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి కొట్టుకుపోయిన పాత బ్రిడ్జిని మరమ్మతులు చేస్తామని, కొత్త బ్రిడ్జిని త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అర్లబు, సత్యం, స్టీరింగ్ అసిస్టెంట్ శిరీష, జయసూర్య, గ్రామస్తులు ఆర్ కృష్ణ, ఎల్ డోంబరు, కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే, నా పేరు కొర్రా త్రినాథ్, లక్ష్మీపురం సర్పంచ్, అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపురం మండలం లక్ష్మీపురం గ్రామ పంచాయతీ పరిధి ముంతగుమ్మి ప్రాంతంలో పాత బ్రిడ్జి గత 5 రోజుల నుండి భారీ వర్షాల కారణంగా కొట్టుకోవడం జరిగింది. దీనివల్ల లక్ష్మీపురం పంచాయతీ అలాగే బొమ్మపురం పంచాయతీ మొత్తంగా దాదాపుగా 26 గ్రామాల వరకు మొత్తం జనాభా స్తంభించడం జరిగింది. అందుకే ఈరోజు నెలకు కావాల్సింది. ఈరోజు 11వ తారీఖు ఈరోజు రైసు తీసుకోవాలన్నా సంతకెళ్ళాలన్నా కూడా ఈరోజు ఇదే బ్రిడ్జి మాదిరిగా వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ అధికారులు అలాగే ఈ బ్రిడ్జి వృత్తదారులు కూడా తాత్కాలికంగా కొత్త బ్రిడ్జి కంప్లీట్ అయ్యే వరకు తాత్కాలికంగా ఈ బ్రిడ్జి నిర్మూలన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. Please subscribe our channel AP Power News.